నమస్తే అండి. మా ఆదిత్య ఆర్గానిక్స్ నూనె మిల్లు వినియోగదారులందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియపరుద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే, ముఖ్యంగా మన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు సాయంకాల సమయాల్లో ఎక్కువగా మనం బయట ఇప్పించే ఆహారంలో సమోసా మరియు జిలేబీ అనేది ఉండటం జరుగుతుందండి. ఈ సమోసా మరియు జిలేబీ మన ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తాయో ఒకసారి తెలుసుకుందాము. ఈ సమోసాని మొత్తం కూడా మైదాతో చేయడం జరుగుతుంది. ఈ మైదా తిన్నప్పుడు ఇది మన శరీరంలో పోయినప్పుడు మనకి కంప్లీట్గా గ్యాస్ ట్రబుల్ రావడానికి, ఇండైజెషన్కి, అదేవిధంగా పుల్లటి తెనుపులు రావడానికి, ఛాతిలో మంటకి ఇది కారణమవుతుంది. అదేవిధంగా ఈ సమోసాని చేసే నూనె పొద్దున్నుంచి అది మరుగుతూనే ఉంటుందండి. ఇలా కంటిన్యూగా ఆయిల్ మరిగి అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మరియు కెమికల్ రియాక్షన్ జరిగి విష పదార్థాలు అనేది ఏర్పడటం జరుగుతుంది. అలాంటి నూనెలో చేసిన సమోసా తినటం వల్ల ముఖ్యంగా బీపీ పెరగటం జరుగుతుందండి. ఆ బీపీ పెరగటం ఒకటే కాకుండా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అదేవిధంగా గుండె సమస్యలకు కూడా దారితీస్తాయి. ఇలా బయట ఆహారాన్ని అవాయిడ్ చేసి ఎక్కువ శాతం కూడా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలే పిల్లలకు పెడతారని తెలియజేస్తున్నాను.